శుభాకాంక్షలు అందరికీ వందనాలు. చాలామంది తెలియక ఈస్టర్ అనేది ఒక దేవత పేరు. చాలామంది తెలియక మనం ఈస్టర్ శుభాకాంక్షలు అంటాం కదా. మనం చరిత్రని గమనిస్తే ఈస్టర్ అనే మాట ఏదంటే ఒక దేవత పేరుని ఈస్టర్ అని అట్లా పెట్టేశారు. కాబట్టి ఈస్టర్ అని అనకూడదు. అందుకే ఏమంటారు ఇంగ్లీష్లో పునరుద్ధాన దిన శుభాకాంక్షలు అని చెప్పుకోవచ్చు మనం. అందుకే ఆ మాట వాడాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా ఆరాధించడానికి, స్తుతించడానికి మనం దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం. ఈరోజు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడుగా యేసుక్రీస్తు వారు లేచారు. అయితే ఈ అంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడిగా లెగవటం వలన మనకి ఏ ఆశీర్వాదాలు వచ్చినాయి, ఆ ఆశీర్వాదాలు మనం పొందేమా లేదా అని పరీక్ష చేసుకొని మనం బలలో పాలుగుంపులు పొందుదాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చనిపోయారు, తిరిగి లేచారు మన కోసం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మార్చి చదువుకుందాం. మార్చి చదువుకొని మనం ముందుకు సాగుదాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియ వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఆ దూత స్వరూపము మెరుపువలె ఉండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోకి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. ఎక్కడ మీరు ఆయన్ను చూతురు, ఇదిగో మీతో చెప్పితిని నేను. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన పాదములు పట్టి ఆయనకు మ్రొక్కగా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలోనైనా మీ పాదసన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇప్పటివరకునైనా పాటల ద్వారా, మా యొక్క మాటల ద్వారా మేము ఆరాధించి ఉన్నాం తండ్రి. మీ యొక్క వాక్య భాగం ద్వారా మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం మనం చాలాసార్లు చదివాం. ఇప్పుడు ప్రతి ఈస్టర్ పండగకి మనం ఇదే చదువుకుంటాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనం చదువుకుంటాం కదా. ఈ 10 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ 9వ వచనంలో ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏమనంటే, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం దేవుణ్ణి ఎదుర్కొనడానికి మనం ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో అప్పుడు దేవుడు మనల్ని ఎదుర్కోవడానికి దగ్గరకు వస్తాడు మన దగ్గరికి. సహజంగా ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి రాని వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం. మనం దేవుని దగ్గరికి రాకుండా దేవుడే నా దగ్గరికి రావాలి అని ఆశపడేవారుగా ఉన్నాం. ఎందుకంటే మనది మనిషిని యొక్క ఆలోచన మనం కలిగిన వారుగా ఉన్నాం. అయితే మనం ఎప్పుడైతే ఒక కాలు మనం ముందుకు వేస్తామో దేవుడే మన దగ్గరికి వచ్చేవారుగా ఉన్నారు. అదే మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఏమనంటే అక్కడ చూడండి, వారు ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టి ఆయనకు మ్రొక్కగా. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం యేసుక్రీస్తు వారి యొక్క పాదాలు మ్రొక్కేవారుగా ఉండాలి. మ్రొక్కుట అంటే ఆరాధించుట. మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు యేసుక్రీస్తు వారిని మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారిని మనం కలిగి ఉండాలంటే ఆయన యొక్క శరీరానికి, ఆయన యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్న బల్ల ఖచ్చితంగా మనకు మధ్యలో ఉండాలి. యేసుక్రీస్తు వారిని మన మధ్యలో లేకుండా మనం దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించగలుగుతాం?
అదే మనకి ఇక్కడ కనబడతా ఉంది. యేసుక్రీస్తు వారు వారి దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని మ్రొక్కి ఏం చేస్తూ ఉన్నారు? ఆయన పాదములను పట్టి ఆయనకు మ్రొక్కగా మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన పాదాలు మనం పట్టుకునేవారుగా ఉండాలి. ఈ లోపల మనం ఏం చేస్తామంటే ఆయన పాదాలు మనం పట్టుకునే లేదా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకోండి తిరగకుండా. ఆయన పాదాలు మనం పట్టుకోవడం అంటే దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ మనం దేవుణ్ణి ఆరాధించలేని స్థితిలో ఉంటాం. సరే, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత మనకు వచ్చిన లాభాల గురించి మనం మాట్లాడుకుందాం అని చెప్పాం కదా. చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం చదవండి. 26:19. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవమగును, మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి. చాలు. చూడండి, దేవుడు మనకి ఆయన పునరుద్ధానుడిగా లెగవటం వల్ల దేవుడిచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆయన మనకు ఒక ఆదరణకరమైన మాటలు చెప్తా ఉన్నాడు. ఏమనంటే, మృతులైన నీవారు బ్రతుకుదురు. ఈ ఉదయకాల సమయంలో మనందరం బ్రతికే ఉన్నాం. మనకు సంబంధించిన వాళ్ళు చాలామంది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనల్ని బాగా ప్రేమించేవారు, మనం వాళ్ళని ప్రేమించేవాళ్ళం. అయితే వారు మన మధ్యలో లేరు. మనకు చాలా దిగులుగా ఉంటుంది. ఏమని? మన మనిషి ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఏం చేస్తాం? సంతోషంగా ఉంటామా? ఉండలేం. చాలా బాధపడతాం. ఎందుకు? వాళ్ళ గురించి ఆలోచనలే మనకు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఉంటే ఎట్లా ఉండేది, ఎట్లా చేసేవాళ్ళు కదా, ఈ విధంగా ఉండేది, ఈ పండగ రోజు అయితే ఎట్లా ఉండేదని చెప్పి మనం వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాళ్ళం. అయితే దేవుడు తన యొక్క పునరుద్ధానం వల్ల మనకిచ్చిన ఒక ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ధైర్యంగా ఈ లోకంలో మనం బ్రతికేవారుగా ఉండాలి. ఈ లోకంలో ఎప్పుడైతే మనం ధైర్యం లేనివారుగా, అంటే మనం భయాన్ని కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉంటే ఈ లోకంలో మనం కూడా బ్రతకం. ఎందుకంటే మనం చనిపోయిన వారి గురించి ఆలోచిస్తూ, అయ్యో నా భార్య, లేదంటే నా భర్త, లేదంటే నా బిడ్డలు, లేదంటే నా తల్లిదండ్రులు చనిపోయారే, ఇక నేను ఎందుకు బ్రతకాలి అని చెప్పి అపవాది ఒక ఆలోచన తీసుకొచ్చేదిగా ఉంటుంది. అయితే మన దేవుడు ఒక ధైర్యాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగుదురు. అందుకే ఏసినప్పుడు అందరు వెళ్ళి సమాధులు బాగు చేయించుకొని చక్కగా వాళ్ళకి పెయింటింగ్లు వేసుకొని ఒకసారి చూసి వస్తూ ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే అది ఆచారం అనుకుంటారు. అంటే వాళ్ళ యొక్క ఆలోచన బట్టి రకరకాలుగా ఉంటుంది. ఏది ఏమైనా ఒకవేళ అక్కడికి వెళ్ళి రావటం వల్ల విశ్వాసాలు వెనకబడిపోతారా? దేవుని సన్నిధికి మనం రాకపోతే అప్పుడు విశ్వాసంలో భ్రష్టులు అయిపోతాం. కాబట్టి మన జీవితంలో దేవుడిచ్చే మనకు ధైర్యం ఏంటంటే, మన వాళ్ళని మనం చూస్తాము, వాళ్ళు బ్రతుకుతారు, మళ్ళా వారు సజీవులుగా ఉంటారు. అందుకే అంటారు ఇక్కడ చూడండి, నా వారి శవములు సజీవములగును. చూడండి ఎంత మంచి మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం తర్వాత ఒకవేళ మనం వాళ్ళని కలిసినప్పుడు ఒకళ్ళు ఎట్లా చెప్తామేమో, నువ్వు చనిపోయిన తర్వాత ఎట్లా జరిగింది, లేదంటే ఎట్లా చేసాము, తర్వాత వాళ్ళు ఎట్లా చేశారు, వీళ్ళు ఎట్లా చేశారు, వాళ్ళు మా మీదకి వచ్చారు, వీళ్ళు మా మీదకి వచ్చారు, ఎట్లా నిందపాలయ్యాం, నేను చాలా అప్పుల్లోకి వెళ్ళిపోయాను అని రకరకాలుగా మనం చెప్తామేమో తర్వాత కనపడినప్పుడు. చూడండి, దేవుడు ఒక ధైర్యాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ధైర్యంగా బ్రతుకుతున్నావా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 24వ వచనం చదవండి. 2:24. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు నివారణ చేసి ఆయనను లేపెను. చాలు, తర్వాత ముందుకు వెళ్దాం. చూడండి, దేవుడు మనకు చేసిన ఆశీర్వాదం అంటే దేవుని యొక్క పునరుద్ధానం వలన మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటంటే మరణ వేదన తొలగించబడినది. ఈ లోకంలో చాలామంది భయపడతా ఉంటారు, నేను ఎప్పుడు చచ్చిపోతానని. ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు ఒక మాట చెప్పారు. ఏమనంటే, మనిషి అనేవాడిని చనిపోకుండా చేయొచ్చు అని చెప్పి. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, మనిషి యొక్క మెదడులో కణాలు మనిషి చనిపోయిన తర్వాత కూడా అవి సజీవంగా ఉంటాయి, మళ్ళీ మనిషిని వేరే విధంగా జీవం రప్పించగలిగితే మరలా మనిషి సజీవంగా ఉంటాడు అని చెప్పి
పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క మరణ వేదన అనేది చాలా భయంకరమైనది. అందుకే యేసుక్రీస్తు వారు చూడండి, అక్కడ మరణము ఆయన్ను బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు నివారణ చేసి ఆయనను లేపెను. చూడండి, మనకి ఎంత దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ ధైర్యానికి మనకు రుజువు ఏంటంటే మరణ వేదనని తీసివేసినట్లు మనకు కనబడతా ఉంది. లేదంటే మనం ఈ లోకంలో మనం బాధపడతా ఉండాలి, లేదంటే మనం ఈ లోకంలో ఆలోచిస్తూ ఉండాలి. యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోకపోతే, ఒకవేళ నేను చనిపోతే నేను పరలోకానికి వెళ్తాను అని గ్యారంటీ లేదు. ఒకవేళ యేసుక్రీస్తు వారు చనిపోకముందు, లేదంటే ధర్మశాస్త్ర యుగంలో మనం జన్మించినట్లయితే ఒకవేళ మనం కూడా బలిస్తూ ఉండేవాళ్ళమేమో, మన పాపానికి బలిచ్చి మనం మరణ వేదనలో ఉండేవాళ్ళమేమో. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరణ వేదనను తీసివేసినట్లు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మరణము అనేది చాలా భయంకరమైనది, మరణము అనేది చాలా వేదనకరమైనది, మరణము అనేది చాలా కష్టమైనది. చూడండి, మరణ భయము. కొంతమంది అనుకుంటారు నిద్రలో చనిపోతే బాగుంటుంది. కొంతమంది మనం వింటూ ఉంటాం, ఏమని, అయ్యా పాపం నిద్రలోనే చచ్చిపోయారా అంటారు. అయ్యా మంచి సావు వచ్చింది అంటారు. వాళ్ళకి ఒకే మాట, ఆ వయసుతో సంబంధం లేదు, అయ్యా మంచి సావు వచ్చింది, దేవుడు మంచిగా తీసుకున్నాడు అంటారు. ఒకవేళ బాగా కష్టపడి ముసలోళ్ళు అయ్యి అందరి చేత చీచా అనిపించుకొని చనిపోయారు అనుకోండి, ఆ చావును చెప్పుకోరు, సడన్గా చచ్చిపోతా అంటారు. ఏమని, అయ్యా మంచి సావు అంటారు. మన జీవితంలో దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క మరణ వేదనని తీసివేయడానికి ఈ లోకానికి వచ్చినట్లు మనకి ఇక్కడ కనబడతాం. అందుకంటున్నారు చూడండి, 28వ వచనం చదవండి. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ఈ లోకంలో మనం దేవుని సన్నిధిలో ఉంటే మనం సంతోషంగా ఉంటాం. ఉల్లాసము అంటే సంతోషం. మన కుటుంబాల్లో ఒకవేళ మనం అనారోగ్యంతో ఉండొచ్చేమో, ఒకవేళ మనం బాధలో ఉండొచ్చేమో, ఒకవేళ మనం ఆర్థికంగా మనం దిగజారిన స్థితిలో ఉండొచ్చేమో, అయినా మనం దేవుని సన్నిధిలో మనం గడిపితే దేవుడు మనకి తెలియని ఆనందాన్ని ఇస్తాడు. ఒక సమయంలో దేవుడు మనకి సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. అట్లా కాకుండా మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, దేవుడు మనకు ఉల్లాసాన్ని ఎట్లా ఇస్తాడు? అందుకంటాడు ఇక్కడ, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ఈ లోకంలో దేవుని యొక్క దర్శనాన్ని మనం చేసుకునేవారుగా ఉండాలి. ఈ లోకంలో చాలామంది తెలియక ఏం చేస్తూ ఉంటారంటే దూర ప్రాంతాలకు వెళ్ళి దర్శించుకునేవారుగా ఉంటారు. మన దేవుడు, మనతో మాట్లాడే దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఒకవేళ మనం బాధలో ఉన్నప్పుడు మన దేవుడు మనల్ని తాకే దేవుడుగా ఉన్నాడు. మీరు దాన్ని గమనించారో లేదో, కొన్నిసార్లు మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని ఎవరో వెనక నుండి ఇట్లా తట్టినట్టు అనిపిస్తుంది. మీరు అది అబ్జర్వ్ చేసారో లేదో. నా చిన్నతనంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు మందిరంలో పనుకొని ఒక రోజు 2 రోజులు పనుకొని చదువుకున్నాం. అయితే ఆ ఎగ్జామ్స్ రాసే ముందు కష్టమే. అంటే 10th అంటే అప్పట్లో చాలామంది ఫెయిల్ అయ్యేవాళ్ళు. దేవుని కృప వల్ల ఫస్ట్లో పాస్ అయిపోయాను. అయితే ఎవరు వెనకాల తాకినట్టు అనిపించింది. ఇదేందా ఎవరో పట్టుకున్నారు అనుకున్నా, చూస్తే ఎవరు లేరు అనుకున్నా. కొన్ని సందర్భాల్లో మనం బాధలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ముట్టేవాడుగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనం భయంతో ఉన్నప్పుడు దేవుడు మనకి ధైర్యాన్ని చెప్పేవాడుగా ఉన్నాడు. సహజంగా మనం భయంతో ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఎవరు అంటే మనుషుల వైపు మనం చూసేవారుగా ఉంటాం. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు బాగా తెలుసు అని ఈ లోకంలో పరిగెత్తేవారుగా ఉంటాం. కానీ మనకి కష్టం వచ్చినప్పుడు మనం బైబిల్ తీసుకొని కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ విషయాన్ని మనం గ్రహించేవారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు ఏమనంటే, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. చూడండి దేవుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో. అందుకే చూడండి 32వ వచనం చదవండి. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. దావీదు మహారాజు ఇంకా పరలోకానికి వెళ్ళలా. అదేందయ్యా దావీదు మహారాజు పరలోకానికి వెళ్ళలేదంటారా? చూడండి అక్కడే ఉంది, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అని ఉంది. చూడండి అక్కడ ఎన్నో వచనం, 34వ వచనంలో ఉంది, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. ఎవ్వరూ పరలోకానికి వెళ్ళలా. ఇప్పుడు చనిపోతా ఉన్నారు చూసారా, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారంటే మరణము, మృతుల లోకము, ఇవి రెండు దగ్గరగా ఉంటాయి. ఈ లోకంలో మరణించిన ప్రతి ఒక్కళ్ళు ఈ మృతుల లోకానికి వెళ్ళిపోవాలి. అది ఎవరైనా సరే. దాన్నే పాతాళము అంటారు, దాన్నే
శ్రమ 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 కలిగే స్థలం అని కూడా అంటారు. దాన్నే ప్యారడైజ్ అని కూడా అంటారు. యేసుక్రీస్తు వారు చనిపోయిన వెంటనే నువ్వు నాతో కూడా పరదైసులో ఉండు అంటారు. అయితే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఒక మనిషి ఏ విధంగా అయితే చనిపోతాడో అదే విధంగా మృతుల్లోకానికి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారు. అందరు చూశారు. ఏమని? ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆత్మకి ఎంత శక్తి వచ్చిందంటే ఆదాము దగ్గర నుండి అక్కడ వరకు ఎవరైతే చనిపోయి ఉన్నారో ప్రతి ఒక్కరి పేరుతో సహా మనకు తెలిసింది. మరి ఆ విషయం మనకి నేను ఎట్లా చెప్పగలను? ఎందుకంటే ధనవంతుడు లాజరు అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఏమంటాడు? అబ్రహామును సంబోధిస్తాడంటే అబ్రహామని ఈ ధనవంతుడికి ఎట్లా తెలిసింది? ఆ ఆత్మకంత పవర్ వచ్చింది మనం చనిపోయిన వెంటనే. అయితే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆ మృతుల్లోకానికి వెళ్ళిపోతారు ఆయన. అయితే వీళ్ళందరూ చూస్తారు, మేమందరం చూస్తూనే ఉన్నాంలే, అందరు ఇక్కడికి వస్తూనే ఉన్నారు, ఎవరు బయటికి వెళ్ళలేదులే అనుకున్నారు. అందుకే చూడండి అక్కడ 32 వచనం, ఈ యేసును దేవుడు లేపెను. చనిపోయిన వాళ్ళందరూ చూశారు. ఏమని? యేసుక్రీస్తు వారు మృతుల్లోకానికి వచ్చి అక్కడి నుండి మళ్ళా దేవుడు లేపడాన్ని అందరూ చూశారు. చూడండి ఎంత గొప్ప విషయం. చనిపోయిన వాళ్ళు, అందుకే మరణము చూడని మనుషుడెవడు, పాతాళ లోకము వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలవాడెవడు అని చెప్పి కీర్తనాకారుడు అంటాడు. అంటే ప్రతి ఒక్కళ్ళు చనిపోవాల్సిందే, ప్రతి ఒక్కళ్ళు మృతుల్లోకానికి వెళ్ళాల్సిందే. అయితే యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకుంటే మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఎక్కడ మనం అర్థం చేసుకోకుండా సగం విని ఏందయ్యా కొత్త బాధ అనుకోవద్దు. ఎవరు అర్థం చేసుకుంటే అర్థమైద్ది. సగం నుండో చివరి నుండో 2 మాటలు విని అయ్యా నాకు అర్థం కాలేదయ్యా ఏదో కొత్త చెబుతున్నా అనుకోవద్దు. బైబిల్లో ఉన్న విషయాలు నేను చెప్తున్నా, బయట విషయాలు కూడా నేను ఎక్కువ చెప్పను. సరే, మన జీవితంలో దేవుడు మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. తర్వాత ఆయన మరణ వేదన నుండి మనల్ని బయటికి తీసుకొచ్చాడు. తర్వాత ఆయన మనకి ఉల్లాసాన్ని ఇచ్చాడు. మరి మనందరం సంతోషంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉన్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదవండి. 4:25, ఆయన మన అపరాధముల నిమిత్తము మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. చూడండి, అక్కడ యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏదైనా పాపం చేశారా? యేసుక్రీస్తు వారు బతికారుగా, ఈ లోకంలో బతికారు. చాలామంది తెలియక ఏమంటారంటే యేసుక్రీస్తు వారు ఒక కల్పితము అని అంటూ ఉంటారు. యేసుక్రీస్తు వారు లేరు, మీరు ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశారని ఇష్టానుసారంగా యూట్యూబ్లో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకేం తెలియదు. యేసుక్రీస్తు వారు మనకి ఎప్పటికీ కూడా మనకి అన్నీ మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. బైబిల్లో జరిగిన ప్రతిదీ మనకు కనపడతా ఉంది. మోషే ఆ బండతో మాట్లాడినప్పుడు, ఆ బండను కొట్టినప్పుడు, ఆ యొక్క నీళ్లు బయటకు వచ్చినప్పుడు అది కూడా మనం ఇప్పుడు చూడవచ్చు. అక్కడ క్లియర్గా ఉంది. ఏమని, ఎట్లా ఉందంటే ఒక ప్రవాహం వచ్చినప్పుడు, ఆ ప్రవాహం వచ్చినప్పుడు ఆ యొక్క రాయి అరిగిపోయినట్లు ఇప్పటికి కూడా ఉంది. నోవాహు ఓడ కనబడతా ఉంది. ఫరో సైన్యం ఆ యొక్క సముద్రంలో ఆ లోపల ఆ యొక్క కళేబరాలు, రథాలు కనబడతా ఉన్నాయి. తర్వాత అగ్నిస్తంభం వచ్చినప్పుడు కింద ఇసుక గడ్డ కట్టుకుపోయి అట్లా ఒక ఫ్లాట్గా అయిపోయింది అక్కడ. అది ఎప్పటికీ కనబడతా ఉంది. ఇవన్నీ కనబడతా ఉంటే క్రైస్తవ్యం ఒక మతమని ఈ లోకంలో అనుకుంటా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే మన కోసం, అందుకంటున్నాడు అక్కడ, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి. ఈ లోకంలో మనం క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తూ అపరాధులుగా ఈ లోకంలో జీవిస్తూనే ఉన్నాం. క్రైస్తవులుగా ఉంటూ అపరాధులుగా ఉంటా ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించవలసిన మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అదే దేవుని యొక్క భయభక్తులని మనం అనుకుంటా ఉన్నాం. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి అంటే వాక్యాన్ని ముందు మనం తెలుసుకోవాలి. వాక్యానుసారంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకన్నాడు, మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఈ లోకంలో యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయి తిరిగి లేచారంటే మనం నీతిమంతులుగా ఉండాలి. మన నీతి ఎక్కడ కనపడుతుందో తెలుసా? ఈ మధ్యకాలంలో
ఇంట్లో ప్రార్థన పెట్టించాం. 25 కుర్చీలు 20 కుర్చీలు తెప్పించాం. ఆ కుర్చీలు వేసిన అతను మర్చిపోయాడు, అసలు మర్చిపోయాడు. 15 రోజులైంది రాలా. నేను 10 సార్లు ఫోన్ చేసి చెప్పా, ఆయా కుర్చీలు అని చెప్పి. మళ్ళీ ఇటు వచ్చేటప్పుడు కూడా 4 సార్లు చెప్పా. ఒకవేళ నేను నీతిమంతుడిని కాదనుకోండి, ఏం చేస్తాను? ఆలోచన ఎట్లా ఉంటుంది? అబ్బా, ఒక 25 కుర్చీలు వచ్చినాయి కదా, దేవుని సన్నిధిలో పెడితే బాగుంటుంది, అవన్నీ ఆ రంగు పైన లేకుండా చేసి దేవుని సన్నిధిలో పెట్టాలి అనుకున్నాను అనుకోండి. ఆలోచన ఎలాంటి ఆలోచన అది? ఒక ఆయన బాగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆయనకి చెంబు కనపడతా ఉంది. దేవుని అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఏందయ్యా నాకు చెంబు చూపిస్తా ఉన్నావు, నా ప్రార్థన ఆలకించంటే చెంబే కనపడతా ఉంది. తర్వాత దేవుణ్ణి అడిగితే తర్వాత ఈయన ఆలోచించుకున్నాడు. ఈయన పాస్టర్ గారు బయటికి వెళ్ళిన తర్వాత చెంబును బ్యాగ్లో వేసుకొచ్చుకున్నాడు. వచ్చేటప్పుడు ఆ చెంబే కదా బాగుందని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఎన్నిసార్లు మాట్లాడినా ఆ చెంబే కనపడుతుంది. ముందు ఆ చెంబు తీసుకెళ్ళడానికి ఏం దేవుడు వాక్యం మాట్లాడుతూ ఉంది. చూడండి, మన యొక్క నీతి అనేది ఎట్లా ఉందో. మనం నీతిమంతులుగా ఉండాలి. ఈ లోకంలో మనం చేసే అన్ని కరెక్ట్ అనుకోకూడదు. ఈ లోకంలో సహజంగా మనం ఏమనుకుంటాం తెలుసా? దేవుడే ఇచ్చాడు, దేవునికి స్తోత్రం అంటాం. మనం అట్లా అనకూడదు. మనం నీతిమంతులుగా ఉండాలి ఈ లోకంలో. అందుకే దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం వల్ల ఈ లోకంలో మనం నీతిమంతులుగా మార్చబడ్డాం మనం. అయితే ఈ లోకంలో మనం నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నామా? అవకాశవాదుల్లాగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక బంగారపు గొలుసు దొరికిందనుకోండి, అయ్యా నీకు స్తోత్రం అని చెప్పి జేబులు వేసుకున్నాం అనుకోండి, అది దేవునికి మహిమకరంగా ఉంటుందా? ఉండదు. దాన్ని తీసుకొని ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి అయ్యా నాకు బంగారపు గొలుసుతో ఒకటి దొరికిందని చెప్పి ఇచ్చేసామనుకోండి, అది నీతి అనేది. ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా, దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదవండి. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండుటకు పూనుకొనుటయే. అంటే కొన్ని బైబిల్ ఇట్లా రాయబడి ఉంది. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు యేసుక్రీస్తు వారి వలె మనం ఈ లోకంలో జీవించాలి. యేసుక్రీస్తు వారి మొహం మీద చూశారు, యేసుక్రీస్తు వారి తల మీద ఆ ముళ్ళ కిరీటాన్ని ఇట్లా ఒత్తారు, యేసుక్రీస్తు వారి వీపు మీద గుద్దారు, యేసుక్రీస్తు వారిని కొరడాలు పెట్టి ఇష్టం వచ్చినట్లు కొట్టారు, యేసుక్రీస్తు వారిని ఆ సిలువ మోయించారు, యేసుక్రీస్తు వారిని ఎంతగానో బాధ పెట్టారు. ఈ లోకంలో మనం అంత బాధలు ఏమైనా పడుతున్నాం? మనం దేవుని సన్నిధికి రావాలంటే మనకి ఎంత కష్టమో. ఒకవేళ మనం దేవుని సన్నిధికి వస్తే మన బాధలు పోతాయి. దేవుని యొక్క ఆశ ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండాలి, మనం దేవుని యొక్క స్వరూపాన్ని మనం కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు ఆశపడతా ఉన్నాడు. అందుకే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో అదే మనకు కనబడతా ఉంది. మధ్యలో నుండి చూడండి, యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండుటకు పూనుకొనుటయే. పూనుకొనాలి. మనం ఏం పూనుకొనాలి? అయ్యా ఈరోజు ఈస్టర్ పండుగ కదా, చేపలు తెచ్చుకున్నాం, మంచిగా చికెన్ తెచ్చుకున్నాం, తర్వాత మంచిగా వేట మాంసం తెచ్చుకున్నాం, దమ్ బిర్యానీ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి అని మనం మన ఆలోచన చెప్పుకొని ఉన్నామే అనుకోండి. మనం పోయినసారి 9ంటికి కనుక చెప్పుకున్నాం ఆరాధన, 9 గంటలకు అందరికి రావాలి అని చెప్పుకున్నాం. ఒక అరగంట లేట్ అయింది ఈరోజు మనకి, కాబట్టి 11:30 వరకు మనం ఉండొచ్చు. 9 గంటలకి ఆరాధన అని మనం చెప్పుకున్నాం. 9 గంటల కంటే కొంచెం లేట్ అయినా దేవుని సన్నిధికి రావాలి. అయితే దేవుని సన్నిధిని వదిలిపెట్టి ఈ లోకానుసారంగా మనం ఆలోచించామనుకోండి, ఏముందిలే ఈరోజు వెళ్ళకపోతే ఈస్టర్ పండగ కదా, ఎన్ని పనులు ఉంటాయి, వాళ్ళకేం పనులే ఉండే, వాళ్ళు ఏమంటున్నా కారు వేసుకుని వాళ్ళందరూ వచ్చేస్తారు కదా అనుకోకూడదు. మనకు రోడ్డు దాటితేనే మందిరం, పరిగెత్తుకుంటూ వచ్చేయాలి. చూసిన వాళ్ళు ఏమనుకోవాలి తెలుసా? ఏందయ్యం ఎట్ట పరిగెత్తుంది అనుకోవాలి. మనమే నీరసంగా బైబిల్ చేతిలో పెట్టుకొని వెళ్ళాలా వద్దా అన్నట్టు వస్తాం దేవుని సన్నిధికి. పూనుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండడానికి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండుటకు. నిర్మలమైన మనస్సాక్షి ఎవరైతే కలిగి ఉంటారో మనం ఈ లోకంలో
వారి యొక్క మనసులో ఎలాంటి చింత ఉండదు. ఒకసారి మీరు ట్రై చేయండి. మన మనసులో ఏం పెట్టుకోకుండా ఉండకూడదు. మనం సహజంగా ఈ లోకంలో ఒకళ్ళ మీద ద్వేషాన్ని పెట్టుకుంటాం, ఒకళ్ళ మీద కోపాన్ని పెట్టుకుంటాం. ఒకళ్ళు ఎవరన్నా కొంచెం డెవలప్ అవుతూ ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి మనం ఓర్చుకోలేము. ఎందుకు? మనం మనుషులం కదా, మన బుద్ధి ఎలాంటిది? మనుష్య బుద్ధి కాబట్టి. అయితే వీటన్నిటిని మనం పక్కన పెట్టి ఎట్లా ఉండాలి? నిర్మలమైన మనస్సాక్షి కలిగి దేవుని వైపు చూసేవారుగా ఉంటే అప్పుడు మనం నీతిమంతులుగా ఉంటామని మనం గ్రహించాలి. అప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటామో. ఒకవేళ పక్కన వాళ్ళు అంటారు, నీకు సీవుని నెత్తరు లేదా అంటారు. ఒకే మాట, యేసుక్రీస్తు వారి వలె ఈ లోకంలో ఉంటే వచ్చే మొట్టమొదటి మాట ఏంటంటే, నీకు చీవుని నెత్తరు లేదా అంటారు. ఎందుకంటే ఎవరేదన్నా మనం మాట్లాడంగా చాలా జాగ్రత్తగా ఉండాలి, పూనుకోవాలి. నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే చూడండి, యేసుక్రీస్తు వారు ఈ యొక్క పునరుద్ధానం వల్ల ఏమైందంటే శిష్యుల యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఈ లోకంలో మనం దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నాం, మన యొక్క మనోనేత్రాలు మూయబడ్డాయి. ఎవరు ఏది చెప్పినా అదే దేవుని వాక్యం అనుకుంటా ఉన్నాం. ఒక్కాలు అటేస్తాం, ఒక్కాలు ఇటేస్తాం, ఇంకొకళ్ళు ఇంకో చోటకి వేస్తాం. స్థిరమైన మనసు లేని వారుగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉన్నాం. చూడండి, లోకాసు వార్త 24వ అధ్యాయము, లోకాసు వార్త 24వ అధ్యాయము 30-31 వచనాలు చదవండి. వారు ఆయనతో కూడా భోజనమును కూర్చుండినప్పుడు వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. చూడండి, యేసుక్రీస్తు వారు చనిపోయే వారికి శిష్యులతోనే ఉన్నారు. యేసుక్రీస్తు వారు మరి యేసుక్రీస్తు వారు శిష్యులతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు 3 రోజులే, ఎక్కువ రోజులు అవ్వాల, 3 రోజులైంది. 3 రోజుల తర్వాత యేసుక్రీస్తు వారు శిష్యుల దగ్గరకు వచ్చారు. యేసుక్రీస్తు వారి కోసం యేసుక్రీస్తు వారి కోసం శిష్యులు ఎదురు చూసినట్లయితే యేసుక్రీస్తు వారిని గుర్తించేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు వారి కోసం శిష్యులు ఎదురు చూడలేదు. ఈ లోకంలో మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం దేవుని చూడటం కోసం మనం దేవుని సన్నిధికి రావట్లా. మనం ఏం చేస్తున్నామంటే నామకార్థంగా దేవుని సన్నిధిలోకి వస్తూ ఉన్నాం. ఏదంటే వెళ్దాం, ఒకవేళ పక్కన వాళ్ళు ఏమని అనుకుంటారేమో, ఎదుటోళ్ళు ఏమని అనుకుంటారేమో, బజార్లో ఉన్నవాళ్ళు ఏమని అనుకుంటారేమో ప్రార్థనకి వెళ్ళకపోతే, లేదంటే ఇంకొకళ్ళు ఏమని అనుకుంటారేమో అని దేవుని సన్నిధికి వస్తున్నాం. మన మనోనేత్రాలు మూయబడినాయి. అందుకే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఇక్కడ కనబడతా ఉంది, ఏమని కనబడతా ఉంది? వారి మనోనేత్రాలు తెరవబడి. చూడండి, యేసుక్రీస్తు వారితో ఉన్న శిష్యులు యేసుక్రీస్తు వారిని మరచిపోయారు, ఆయన్ని గుర్తుపట్టని స్థితిలో ఉన్నారు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు మన పక్కనే ఉన్నారు. ఆయన మనతో ఉన్నారు, ఆయన మనతో నడుస్తూ ఉన్నారు, ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారిని మనం గుర్తుపట్టలేకపోతా ఉన్నాం. చూడండి, మనం ఎంత కళ్ళు మూసుకొని ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. మన యొక్క ఆత్మీయమైన కన్నులు మూసుకొని. అందుకని చూడండి, వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. మన జీవితంలో మనం యేసుక్రీస్తు వారి కోసం ఎదురు చూసేవారుగా ఉండాలి. మరి మన జీవితంలో అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? ప్రార్థన పెట్టారు అనగానే పరిగెత్తుకుంటూ రావాలంతే. దేవుడు పైనుండి చూస్తూ ఉంటాడు, అరే నా బిడ్డ పరిగెత్తుతూ ఉంది, ప్రార్థన అంటే ఎంత ఆశ కలిగి ఉందో, ప్రార్థన అంటే ఎంత నిరీక్షణ కలిగి ఉందో అని దేవుడు తన యొక్క ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. ప్రార్థన అనగానే ఎన్నో పాట, 1వ పాట, 2వ పాట, 3వ పాట, 4వ పాట, రెడీ స్టార్ట్ అట్లా ఉండకూడదు. మనం అనుకుంటాం ఏమని, 3వ పాట పాడుతున్నారు, వెళ్ళిపోవాల్సిందే, ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, ఆ ప్రార్థనలో వచ్చి కూర్చోవాలి, అందరు కళ్ళు మూసుకుంటారు. అప్పుడు మన జీవితంలో దేవుణ్ణి చూసేవారుగా ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఆత్మీయమైన కన్నులు మూసుకొని ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. చూడండి, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 14 వచ్చింది, చదవండి. 16-14. ఆమె ఓదారంగు పొడినమ్ము తురతైర పట్టణస్థురాలు, ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక
పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మము పొందినప్పుడు ఇక్కడ ఆగుదాం. చూడండి, ఇక్కడ ఈమె మొట్టమొదటిసారిగా దేవుని యొక్క వాక్యం వింటా ఉంది. ఏమని అక్కడ చదవండి, మీకు క్లియర్గా ఉంది. ఏమని? అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. దేవుడు అంటే భక్తి కలిగి ఉంది. ఆమె వ్యాపారం చేస్తూ ఉంది. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని విన్న వెంటనే కుటుంబంగా రక్షణ పొందింది, కుటుంబంగా బాప్తిసం తీసుకుంది. మరి మనం ఎన్ని సంవత్సరాల నుండి దేవుని వాక్యం వింటామన్నాం? ఎన్ని సంవత్సరాలు అయిందో? యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోయి ఆయన పునరుద్ధానుడిగా లెగిసిన తర్వాత ఆయన శక్తిని మనం గ్రహించక మన ఆత్మీయమైన కన్నులు మూయబడి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మన హృదయం తెరవబడలా. ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామంటే దేవుని దగ్గరకు వస్తున్నాం, కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. మరి ఆశీర్వాదాలు ఎప్పుడు పొందాలి? మన కుటుంబాన్ని ఎప్పుడు మనం రక్షించుకోవాలి? మనం కరెక్ట్గా అందుకంటున్నాడు చూడండి అక్కడ, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు. ఆమె ఇంటిలో ఉన్న వాళ్ళందరూ బాప్తిస్మం తీసుకున్నారు. మరి మన కుటుంబాలు ఏమవుతున్నాయి? అయ్యా నేను ఇంకా 3 నెలలు బాగా నానాలయ్యా, నేను బాగుంటాలని చెక్ చేసుకోవాలి అనలా. వెంటనే బాప్తిస్మం తీసుకుంది. తను తీసుకుంది, తన కుటుంబం తీసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మనం యొక్క హృదయం ఎప్పుడైతే తెరవబడుతుందో, నా వైపు చూడాలి. చివరి మీ పక్కన వాళ్ళు అబ్జర్వ్ చేసుకోండి. ఎవరు నిద్రపోతే లేపండి, ఎందుకంటే బాగా పనులు చేసి తెలిసిపోయారు కదా. సరే, మంచిది. మన జీవితంలో మన యొక్క హృదయం మూయబడిన స్థితిలో ఉంది. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన హృదయాలు తెరవబడినయా, మన యొక్క మనోనేత్రాలు తెరవబడినయా లేదా అని మనం పరిశీలన చేసుకొని ఈ లోకంలో మనం జీవించాలి. ఎట్లా పడితే అట్లా ఈ లోకంలో మనం జీవించడానికి వీలు లేదు. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 30వ వచనం చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 30వ వచనం. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే, ఆయన నా కన్నులు తెరచెను. చూడండి, మనం ఆత్మీయమైన స్థితిలో మన కన్నులు తెరవబడిన స్థితిలో ఉన్నాయా? మన యొక్క హృదయం తెరవబడిన స్థితిలో ఉన్నదా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని ఈ లోకంలో మనం ముందుకు సాగిపోవాలి. ఎందుకంటే ఒకవేళ మనం చెప్పుకుంటాం ఈ లోకంలో ఏమనంటే, నాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నా భక్తి అని చెప్పుకుంటాం, లేదంటే 50 సంవత్సరాల అనుభవం అని మనం చెప్పుకుంటాం. మరి 50 సంవత్సరాల అనుభవం అయితే మరి మనం బాప్తిస్మం తీసుకుని ఉన్నామా? మన కుటుంబం బాప్తిస్మం తీసుకుని ఉన్నదా? లేదంటే మన కుటుంబాన్ని మనం కట్టుకోగలుగుతా ఉన్నామా అని మనం ఎప్పుడైనా మనం ప్రశ్నించుకోగలిగామా? నా మనోనేత్రం తెరవబడిందా, లేదంటే నా హృదయం తెరవబడిందా లేదా అని మనం ఎప్పుడైనా మనం పరిశీలన చేసుకున్నామా? ఏముందిలే, ఎప్పుడు వినే మాటలే కదా, వింటాము, వెళ్ళిపోతాము, మంచిగా బిర్యానీ చేసుకుంటాం, మన స్తోమత కొద్దీ మనం తెచ్చుకుంటాం, తింటాం, హ్యాపీగా పండుకుంటాం, లేస్తాం, మళ్ళీ దేవుని సన్నిధికి వస్తాం, మళ్ళీ వెళ్తూ ఉంటాం. మనం ఆశీర్వాదం పొందాలి, మనం దీవించబడాలి, మన బిడ్డలు దీవించబడాలి, ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలి. మన బిడ్డలు మన మాట వినకుండా త్రాగుబోతోళ్ళు అయ్యారనుకోండి, మనం ఎట్లా ఉంటాం? ఒకవేళ నా బిడ్డ ఉన్నాడు జాన్ వెస్లీ, వాడు తాగుబోతాడయ్యాడు, లేదంటే తిరుగుబోతాడయ్యాడు, నేను సంతోషంగా ఉంటానా? అరే నువ్వు మంచివాడు, నువ్వు బాగా తిరిగి అంటావా? నేను అనలేను. వాడు బాప్తిస్మం తీసుకోకుండా వాడి ఇష్టానుసారంగా ఉంటే నాకు సంతోషం ఉండదు. ఒకవేళ బాప్తిస్మం తీసుకున్నాళ్ళే, ఒకవేళ బాప్తిస్మం తీసుకొని దేవుళ్ళో ఉండి కరెక్ట్గా ఉంటే నేను ధైర్యంగా చెప్పగలను ఏమని, ఒకవేళ నేను మరణించినా నేను వాళ్ళని అక్కడ కలుసుకుంటాను అనే ధైర్యం నాకు ఉంటుంది. మరి మనం ఆ ధైర్యాన్ని మనం కలిగి ఉన్నామా? లేదు. ఎందుకంటే మన కుటుంబంలో ఒకళ్ళ బాప్తిస్మం తీసుకుంటే ఇంకొకళ్ళు బాప్తిస్మం తీసుకోవాలి. ఒకళ్ళ మందిరానికి వస్తే ఇంకొకళ్ళు రారు, ఒకళ్ళు ఒక మందిరానికి వస్తే ఇంకొకళ్ళు ఇంకో మందిరానికి వెళ్ళిపోతాం. మన యొక్క సహవాసము అనేది ఎక్కడే మనకు తెలిసిపోతూ ఉంది. నేను ఎక్కడ బాప్తిస్మం తీసుకున్నాను, నేను ఎక్కడ రక్షణ పొందాను, నేను ఎక్కడ ఆరాధించడానికి అవకాశం ఉంది, నేను ఎక్కడ ప్రతి ఆదివారం బలలో పాలు పంపులు పొందుతాను అనే విషయాలు మనం మర్చిపోయి ఆత్మీయంగా మనం గుడ్డివాళ్ళం అయిపోయి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మనం దేవుని సన్నిధికి రావాలి అని తెలిసి కూడా దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. అయ్యా మీ మందిరానికి వస్తే ఆరాధన చేయాలిగా, మీ మందిరానికి రావులే, మేము వెళ్ళి కూర్చుని వెళ్తామంటే రావు, మనకు ఆశీర్వాదం రాదు.
మన జీవితంలో ఆశీర్వాదం రావాలి అంటే మనం నోరు తెరిచి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మన యొక్క మందిరంలో దేవుడు అనేకమైన గొప్ప ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు. మీరు గమనించారో లేదు, నేను గమనిస్తూ ఉన్నాను. అయితే వాటి గురించి మనం దాన్ని హైలైట్ చేయకూడదు కాబట్టి మనం వాటి గురించి చెప్పటం లేదు. దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనకి ఎంత శ్రమ వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత నింద వచ్చినా, ఎలాంటి స్థితిలో కూడా మనం వెళ్ళవలసి వచ్చినా మనం దేవుని వైపు చూస్తే దేవుడు మన పక్షా నుండి యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే మనం పోట్లాడేవారుగా ఉంటాం, చిన్న చిన్న విషయాలకి మాట్లాడేవారుగా ఉంటాం. మనం యుద్ధం చేయవలసిన వారిని మనం చిన్న చిన్న విషయాల్లో మనం బజారును పడేవారుగా ఉన్నాం. దేవుని యొక్క పేరుని తీసేసేవారుగా ఉంటాం. యుద్ధం వేరు, పోట్లాట వేరు. పోట్లాట అంటే ఎట్లా ఉంటుంది తెలుసా? ఊరికి ఎదురెదురు మాట్లాడుకోవటం పోట్లాట. యుద్ధం అంటే ఎట్లా ఉంటుంది తెలుసా? యుద్ధం అంటే నువ్వు ఉండాలా లేదంటే నేను ఉండాలా, అది యుద్ధం. మన జీవితంలో యుద్ధ స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. అంటే ఆ విధంగా మనం ఈ లోకంలో జీవించాలి అంటే దేవుడు మన పక్షాన యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క కన్నులు తెరవబడినాయా లేదో మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 35 వచ్చిన చదవండి. 7:35. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలేను కనుక వాడు తేటగా మాట్లాడెను. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా ఎలాంటి స్థితిలోనే జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ ఎవరన్నా మూడో వ్యక్తి వచ్చి మన దగ్గరకు వచ్చి ఒక విషయాన్ని చెప్పినట్లయితే మనం దాన్ని ఖండించే స్థితిలో మనం లేవు. ఏమంటాం తెలుసా? ఏముందలయ్యా అంటాం. ఎందుకంటే మన యొక్క నాలుక, మన యొక్క చెవులు అట్లా అయిపోయినాయి, మన నాలుక అట్లా అయిపోయింది. మనం ఖండించలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని వాక్యం మనకు తెలియదుగా. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుని ఉంటామో అప్పుడు మనం సమాధానం చెప్పగలిగే స్థితిలో మనం ఉంటాం. అలాంటి స్థితిలో మనం లేవు కాబట్టి ఇష్టానుసారంగా లేసే వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్లో ఎంతమంది ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఎంతమందిని మనం చూస్తూ ఉంటామో. ఎందుకు మాట్లాడుతున్నారంటే వారికి సమాధానం చెప్పలేని స్థితిలో మనం ఉన్నాం కాబట్టి. చూడండి, ఈ లోకం అందుకే అంటున్నాడు ఇక్కడ. చూడండి, ఇక్కడ అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలేను. మనం కూడా అంతే ఉన్నాం. ఒక బోధకుడు గురించి ఎవరన్నా ఒక మూడో వ్యక్తి వచ్చి చెప్పినప్పుడు అయ్యా నీకేం తెలుసాయా అని మనం చెప్పలేని స్థితిలో మనం ఉన్నాం. మనం ఏం చేస్తాం? కరెక్టే, నేను చెప్పింది కరెక్టే, అభిషేకం లేదు అభిషేకం ఏం లేదు, మీకేం తెలుసు, ఇంకొకరిని తీసుకురావాలి, అభిషేకం అక్కడ అమ్ముతున్నారుగా, కింటాలు తెచ్చుకోవాలి. దేవుడు నిలబెట్టకుండా దేవుని యొక్క బలిపీఠం మీద నుంచోవటం ఎవరికి అసాధ్యము. ఎవరు నిలబడలేదు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన చిత్తం లేకుండా ఈ బలిపీఠం మీద నిలబడితే దేవుడు వాళ్ళని లేకుండా చేస్తాడు. ఆ విషయం తెలియకుండా ఈ లోకంలో మనం అనుకుంటాం, ఏముందలే నరం లేని నాలుక అనుకుంటున్నాం. ఎందుకు లేదు? నరం ఉంది. చూడండి, అక్కడ చూడండి, వాని నాలుక నరము సడలను. మనం అనుకుంటాం నాలుగులో నరం లేదనుకుంటాం, నరం ఉంది. మనుషుల యొక్క నానుడు ఏంటంటే నరం లేని నాలుక అయ్యా అంటారు, ఎట్ట పడితే అటు తిరిగిద్ది అంటారు. ఆ నరాన్ని కూడా తీసి పడేసి పక్కన పెట్టేశాం. మన జీవితంలో ఎట్లా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఎవరన్నా మాట్లాడితే ఖండించేవారుగా మనం ఉండాలి. అయ్యా నోట్లో నాలుగు లేని వాళ్ళు ఉండకూడదు. కొంతమంది వస్తూ ఉంటారు నా దగ్గరికి, వాళ్ళు వచ్చి వాదిస్తూ ఉంటారు, నవ్వుతా చెప్తా వాళ్ళకి సమాధానం, కూర్చోబెడతా, 2-3 గంటలు కూర్చోబెడతా. వాళ్ళు నాతో మాట్లాడలేరు, చివరికి సైలెంట్గా వెళ్ళిపోతారు. మరి మనం ఎందుకు లేవు? చాలామంది వస్తారు. రీసెంట్గా నేను పడినప్పుడు బెంగళూరు నుండి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ చేసినప్పుడు నేను చాలా సంతోషించా. దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడేమో అనుకున్నా నేనైతే. అయితే వాళ్ళు ఇంకొకటి ఏదో చెప్పాలని ట్రై చేస్తూ ఉన్నారు. అయితే నేను దేవుని యొక్క వాక్యాన్ని సాయంత్రం 7 గంటల నుండి 10:30-11 అయింది. అప్పటి వరకు వాళ్ళు నాతో మాట్లాడలేకపోయారు. 4-5 మారారు నాతో మాట్లాడటానికి. ఒకవేళ నాకేం తెలియదు అనుకోండి, అంటే తెలుసు అని నేను గర్వంగా చెప్పను. దేవుని యందే మనం అతిశయించేవారుగా ఉండాలి. మన అతిశయం ఎట్లా ఉండాలి తెలుసా? దేవుని యందు మనం ఉండాలి. నేను అందుకే అంత గట్టిగా మాట్లాడగలుగుతూ ఉన్నా. చాలామంది ఏమనుకుంటారంటే అన్నీ తెలిసే నేను గర్వంగా ఉన్నాను అనుకుంటారు. నేను చాలామందిలో కలవను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యానుసారంగా నడవకుండా ఉంటే నాకు ఇష్టం ఉండదు. దేవుని యొక్క బైబిల్ ఏం చెబుతూ ఉంది? ప్రతి ఆదివారం దేవుని యొక్క శరీరం ఉండాలి. అది లేకుండా చేస్తూ ఉంటారు చాలామంది. నాకు తెలిసినప్పుడు వాళ్ళకి వందనాలు కూడా నాకు చెప్పబుద్ధి కాదు. ఎందుకంటే వాక్యానుసారంగా లేరు కాబట్టి.
నేను కూడా అయ్యా నీకు వందనాలు అన్నాను అనుకోండి, ఒకవేళ నాకు టైం వస్తే నేను ఖచ్చితంగా చెప్తా, అయ్యా మీరు పెట్టడం లేదు కదా, తప్పు అది బైబిల్ ప్రకారం కాదు, అది ఆచారంగా మీరు చేస్తూ ఉన్నారు, తప్పు, మీరు ఖచ్చితంగా వారం వారం తీసుకోవాల్సిందని చెప్పి నేను ఖచ్చితంగా ఖండిస్తాను కూడా. నాకు ఎలాంటి భయం లేదు మన జీవితంలో. అందుకే అంటా ఉన్నాడు ఇక్కడ చూడండి, ఆ మాటకు చూడండి అక్కడ ఏమంటా ఉన్నారు, వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలేను. మన నాలుక నరం ఎప్పుడైతే సడలేదుగా ఉంటే మనం మాట్లాడతాం, లేకపోతే మోగోళ్ళే ఉంటాం. ఎవరు ఏది చెప్పినా వింటాం, ఎవరు ఏం చేసినా సరే. ఒకసారి వచ్చారనుకోండి, మనం గట్టిగా మాట్లాడితే రెండోసారి వస్తారు ఎవరైనా? రాలేరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, అరే వీళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు రా బాబు, మనం వెళ్ళకూడదు అనుకుంటారు. కాబట్టి ఈ లోకంలో మనం యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటంటే, దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. తర్వాత మన జీవితంలో ఆయన ఏం చేశాడు, మన యొక్క కన్నులు, మన యొక్క హృదయాన్ని తెరిచిన వాడుగా ఉన్నాడు, మన యొక్క కన్నులు తెరిచిన వాడుగా ఉన్నాడు, మన యొక్క నాలుక సడలించేసిన వాడుగా ఉన్నాడు. నాలుక ఉంది, మన నాలుకలో నరం ఉంది, అది మనం గుర్తుపెట్టుకుందాం. సరే, తర్వాత చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త ఈ ఒక్క భాగం 2 వచనాలు చూపిస్తాను, 2 వచనాలు చూపించి ముగిచ్చేస్తాను. ఎందుకంటే టైం చూసారా, మీరు చూసేది లేదు, నేను అబ్జర్వ్ చేస్తానన్న వెళ్ళిపోతుంది. సరే ముగిస్తా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. యేసు వారిని ఎదుర్కొని 10వ వచనం, యేసు భయపడకుడి. చాలు. యేసుక్రీస్తు వారు ఒక మాట అంటా ఉన్నారు, ఏమనంటే భయపడకుడి. ఈ లోకంలో చదువుకున్న వాళ్ళకి భయం, ఏమని, మంచి మార్కులు వస్తాయో రావు. యవనస్తులకు భయం, ఎందుకు, వారికి ఉద్యోగం వస్తుందో రాదు. వివాహాలు కావలసిన వాళ్ళకి భయం, ఎందుకు, మాట వినేవాళ్ళు వస్తారో రారో అని భయం. చూడండి, మనిషి అనేవాడు ఎన్నో భయాలు కలిగిన వాడుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. ఇన్ని భయాలు కలిగి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మరి మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం కదా, మరి మనం భయపడకుండా ఈ లోకంలో జీవించాలి. మరి ఉదయకాల సమయంలో మనం భయపడతా ఉన్నాం అనుకోండి, మనం దేవుని నమ్మనట్లే, దేవుని యందు విశ్వాసం లేని వాళ్ళమే, మనం దేవుని మీద మనం ఆధారపడకుండా జీవించే వాళ్ళము అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం భయపడతా ఉన్నాం కాబట్టి. అందుకంటున్నాడు యేసుక్రీస్తు వారు, భయపడకుడి. ఈ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే భయపడుతూ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో వారికి యేసుక్రీస్తు వారు చెప్తున్న ఒక గొప్ప మాట ఏంటంటే, భయపడకుడి. ఎవరైతే చింత కలిగి ఉన్నారో, వేదన కలిగి ఉన్నారో, ఎవరైతే బాధపడతా ఇక్కడ కూర్చొని ఉన్నారో, దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు, అమ్మా మీరు భయపడొద్దు, సర్వశక్తి కలిగిన దేవుడు నేనున్నాను, నేను మీతో ఉంటాను, మీరు భయపడొద్దు అని చెప్పి దేవుడి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అభయాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఈ రోజు నుండి మనం మన యొక్క భయాన్ని విడిచిపెడదాం, మన యొక్క చింతని వదిలిపెడదాం. మనం ఒకవేళ అనారోగ్యంతో ఉన్నాం అనుకోండి, చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు, చాలామంది మనం చూసాం. కానీ దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు టైం పెట్టాడు కాబట్టి మనం ఏం చేయలేం. మనం ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు. చూడండి, చివరిగా ఒక వచనం చూసుకొని ముగించుకుందాం. కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 3వ వచనం. కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 3వ వచనం. ఆ వచనం చదువుకొని ముగించుకుందాం. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. చాలు. చూడండి, ఇక్కడ కీర్తనకారుడు అంటా ఉన్నాడు ఒక మాట, ఏమని, నాకు భయము సంభవించు దినమున. చూడండి, మనకు భయం వచ్చిందనుకోండి ఏం చేస్తాం, పోలీస్ స్టేషన్కి పరిగెత్తాం లేదా, పోలీసులు ఏదో మనకు అభయాన్ని ఇస్తారని, లేదంటే తెలిసిన వాళ్ళు, అయ్యా పలానోళ్ళకి బాగా తెలుసయ్యా, పలానోళ్ళ దగ్గరికి వెళ్ళండి అయ్యా అంటారు. లేదంటే మనకు అనారోగ్యం వచ్చిందనుకోండి ఏం చేస్తాం, ఏ హాస్పిటల్లో బాగా చూస్తారు, పలానా హాస్పిటల్, వెళ్ళిపోవటమే, టక్మని వెళ్ళిపోతాం. ఎందుకు, భయపడుతున్నాం మనం కాబట్టి పరిగెత్తుతాం. అయితే దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తూ ఉందో చూడండి. ఇక్కడ ఏమంటా ఉంది, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఎవరిని మనం ఆశ్రయించేవారుగా ఉండాలి? ఒకవేళ మనకు అనారోగ్యం వచ్చినప్పుడు దేవుని సేవకుడిని పిలిపించుకొని మనం ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నీకు తెలియదా అనకూడదు మనం, అయ్యో పక్కన వాళ్ళకి తెలిసిద్దేమో అని చెప్పి మనం దాన్ని దాయకూడదు. చాలామంది అట్లా దాచిపెట్టి
చాలా నష్టాన్ని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడు మనకొచ్చిన ఆ యొక్క అనారోగ్య పరిస్థితి కానీ, మనకొచ్చిన బాధ కానీ దైవ సేవకుని పిలిపించుకొని ప్రార్థన చేసుకోవాలి. అవి నీకు తెలిసింది కదా, నువ్వు రాలేదు, వాళ్ళందరూ వచ్చారు. వద్దు, మనకు అలాంటి మాటలు ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. మన జీవితంలో ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించేవారుగా మొట్టమొదటి మనం ఏం చేయాలంటే సేవకుడి చేత మనం ప్రార్థన చేయించుకోవాలి. అయ్యా నువ్వు రా, అయ్యా మాకు శ్రమ కలిగింది, నువ్వు ప్రార్థన చేయి, మేము హాస్పిటల్కి వెళ్ళిపోతా ఉన్నాం, ప్రార్థన చేసి మనం ముందుకు కాలేసేలాగా ఉండాలి. లేదంటే అయ్యా మా పిల్లలు పరీక్ష రాయిపోతూ ఉన్నారు, అయ్యా ప్రార్థన చేయి. జెసికా 10th క్లాస్ చదివేటప్పుడు ఎప్పుడు ప్రార్థన మానేయాల. దేవుడి కృప వల్ల 556 మార్కులు వచ్చినాయి. అది దేవుని కృపే నేను నమ్ముతున్నా. ఎంత బాగా చదివే వాళ్ళకి కూడా కొంచెం చాలా కొద్దిగా కష్టమే, కానీ దేవుని కృప వల్ల మంచి మార్కులే వచ్చినాయి. కాబట్టి ఎప్పుడు మనం దేవుని సన్నిధిలో గడిపేవారుగా ఉంటామో దేవుడు మన యొక్క భయాన్ని తీసివేసేవాడుగా ఉన్నాడు. అందుకంటున్నాడు ఏమనంటే దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను. 4వ వచనం, నేను భయపడను. ఎవరి యందు మనం నమ్మిక ఉంచి ఉండాలి? దేవుని యందు మనం నమ్మిక ఉంచి ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని యందు నమ్మిక ఉంచి ఈ లోకంలో జీవిస్తూ ఉంటామో దేవుడు మన యొక్క భయాన్ని తీసివేస్తాడు. ఎప్పుడైతే మనం భయపడకుండా ఈ లోకంలో జీవించేవారుగా ఉంటామో మనం సంతోషంగా ఉంటాం. ఎందుకంటారు సంతోషమే సగం బలం అంటారు, అవునా కదా? ఎప్పుడైతే మనం సంతోషంగా ఉంటామో అది మనకు బలం. చూడడానికి కూడా హుషారుగా ఉంటాం. ఒకవేళ నేను దిగాలుగా మొహం అంతా ఒకలాగా పెట్టేసి బాగా నిద్రపోయి ఇంట్లో కూర్చొని వచ్చామనుకోండి, మీ అందరికి తెలిసిపోద్ది. మొహం అంతా ఇట్లా ఉబ్బిపోయి అరే ఏంది ఇట్లా ఉన్నాడు అనుకుంటారు లేదా? నాకే అర్థమైపోద్ది, నీరసం అయిపోతా. నేను నీరసం అయిపోయి మాట్లాడతా నేను, అవునా కదా? అట్లా కాకుండా ఈరోజు 3 గంటలు లేచా నేను. 3 గంటలకి లేచింది, తర్వాత నిద్రపోవాలి. మన జీవితంలో 3 గంటలు లేచి 6 గంటలకు పనుకొని ఎప్పుడో 9 గంటలకు కదా అనుకోవచ్చుగా. లేదు, అట్లా అనుకోవాలా నేను. మన జీవితంలో దేవుని యందు మనం సంతోషించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తామో దేవుడు నడిపిస్తాడు, ఆయనే నడిపిస్తాడు అంతే. మనం ఎవరి వైపు చూడకూడదు, ఆయన శక్తిని మనం చూస్తాం. కాబట్టి ఉదయకాల సమయంలో మనందరం తల్ల వంచి మనం పరిశీలన చేసుకొని దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని మనం అనుభవిస్తూ ఉన్నామా లేదా అనే విషయాల గురించి మనం పరిశీలన చేసుకొని బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ బలలో చేతులు వేద్దాం. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించడం అంటే దేవుని బలలో చేతులు వేయుట. గుర్తుపెట్టుకోండి, దానికోసం మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. దేవుని బలం లేకుండా చేస్తే అది నార్మల్ ప్రార్థన అయింది. మన ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటాం కదా, అదే అయింది. కాబట్టి మనం పరిశీలన చేసుకొని మనం ముందుకు సాగిపోదాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలోనైనా మీ పాసందులో చేరినైనా మీ యొక్క పాదాలు మేము పట్టుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఈ సమయం చూడలేక ఎంతోమంది గతించిపోయారు తండ్రి. కానీ మీ యొక్క మహాకృపను బట్టినైనా, మీరు పునరుద్ధానుడిగా సజీవుడిగా లెగిసినైనా మీరు మాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, మా యొక్క బంధువులు, మా రక్త సంబంధికుల్ని మేము చూస్తాము అని మీరు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మీరు మాకు ఇచ్చిన నిరీక్షను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అయ్యా, ఈ లోకంలో మేము సంతోషంగానైనా ఉల్లాసంగా ఈ లోకంలో జీవించడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, మా యొక్క భయాన్ని తీసివేసినైనా మా యొక్క బ్రతుకు దినములన్నీనైనా మీ యొక్క పాదాల చెంత జీవించడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఉన్నైనా మీ యొక్క సన్నిధిలోనైనా సంపూర్ణమైన ఆనందం కలదని మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. ఆ యొక్క ఆనందాన్ని మేము పొందడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఆ సంతోషాన్ని పొందడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎవరైతే బాప్తిస్మం తీసుకోకుండా జీవిస్తూ ఉన్నారు తండ్రి, వారి హృదయాలు తెరవమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారి యొక్క మనోనేత్రాలు తెరవమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారి యొక్క నాలుక నరాల్ని సడలించమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారు నాలుక నడం సడలించబడినైనా మాకు బాప్తిస్మం కావాలని ముందుకు రావడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారు కుటుంబాలుగా బాప్తిస్మం తీసుకోవడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. అపవాది యొక్క ఆలోచన మీరు దూరపరచమని అడుగుతున్నా తండ్రి. అయ్యా, ప్రతి కుటుంబంలోనైనా మీరు చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అయ్యా, మా యొక్క కుటుంబాల్లో మీరు ఈ విధంగా మీరు సంచారం చేస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇప్పటి వరకునైనా మీకు ఆత్మ మాతో పాటు ఉంచి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, మీ యొక్క బలలో ఎవరైతే పాలు పంపులు పొందుతూ ఉన్నారో నాయన, యోగులుగా ఆ యొక్క బలలో పాలు పంపులు పొందులాగిన తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం ప్రార్థనలో ఉండి మనం